హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మన విద్యా ఉద్యోగ సమాచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన వివరాలు అయితే చూద్దామండి. మరి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు చూసినట్లయితే ఈరోజు భారీ ఉద్యోగ ప్రకటనకు తెరలేసేటువంటి అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా గ్రంథాలయాల్లో ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. చాలా మంచి నోటిఫికేషన్. నెక్స్ట్ 5,000 VRO ఉద్యోగాల అప్డేట్ ఉందండి. నెక్స్ట్, అన్ని జిల్లాలలో కూడా మెగా జాబ్ మేళాలు ఉన్నాయి. వాటన్నిటి గురించి చూద్దాము. అంతేకాకుండా దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఒక నోటిఫికేషన్ అయితే ఉందండి. సో వారు మాత్రమే అప్లై చేసుకోవాలి. దాని వివరాలు కూడా చూద్దాము. సో గైస్, ముందుగా ఒక చిన్న లైక్ చేయండి. సో మనమైతే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు అందించడానికి వీలుగా ఉంటుంది. ఓకేనా, లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము. సో ముందుగా ఇక్కడ చూసినట్లయితే ఎక్కడ ఇన్ఫర్మేషన్ అంటే ఇది విశాఖపట్నం అండి. 11న ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా అంటూ మనకైతే తెలుస్తుందండి. చాలా అంటే చాలా కంపెనీస్ అయితే రాబోతున్నాయి. సో మొత్తము 315 ఉద్యోగాలండి. కంచరపాలెం జిల్లా ఉపాధి కార్యాలయంలో నేషనల్ SC/ST క్యారియర్ సెంటర్ సౌజన్యంతో వివిధ కంపెనీల్లో 315 ఉద్యోగాలకు జాబ్ మేళా నిర్వహించబోతున్నారు. అందులో మెడ్ ఫార్మసీలో 20, కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ ఇలా చాలా ఉన్నాయి ఇందులో. నెక్స్ట్ జయబేరి, మారుతి సుజుకి సో దీంట్లో ఉన్నాయి. నెక్స్ట్ స్కంద మోటార్స్ అనేటువంటి దానిలో ఉన్నాయండి. MVR EEP వర్క్ సర్వీస్. సో మ్యాక్సిమం మనం చూసినట్లయితే ఫార్మసీ కంపెనీలో ఫార్మసీ, బి ఫార్మసీ, డి ఫార్మసీలో ఉన్నాయండి. 10 నుంచి 13,000 మధ్య ఉంది. కస్టమర్ సపోర్ట్ ఖాళీలు, ఆడిట్ ఖాళీలు, నెక్స్ట్ ఎక్సెల్ డ్రైవర్స్ అంట, ప్రాపర్టీ హూంటర్స్, సో ఈ విధంగా అయితే ఉన్నాయి. జేబెరీ మోటార్స్లో 10 ఖాళీలు ఉన్నాయండి. ITI వారికి అయితే ఇందులో ఉండడం అయితే మనం చూడవచ్చు. నెక్స్ట్ స్కంద మోటార్స్లో హెల్పర్స్ అండి, మొత్తము ఖాళీలు 20 ఉన్నాయి. SSC 10వ తరగతి ఉంటే సరిపోతుందండి. 8,500 జీతము ఫిక్స్డ్. సర్వీస్ అడ్వైజర్స్ అని చాలా ఉన్నాయి ఇందులో. కంప్యూటర్ ఆపరేటర్స్ అని ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ MVR EEP వర్క్ సర్వీస్ అండి, కస్టమర్ డెమో ఎగ్జిక్యూటివ్ సర్వీస్ 20 ఖాళీలు ఉన్నాయండి. 15,000 నుంచి 30,000 వరకు అండి జీతం. ఇంటర్, డిగ్రీ, MBA. మరి ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు నేషనల్ కెరియర్ సెంటర్ వెబ్సైట్ ncs.gov.inలో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించడం జరిగిందండి. ఈ నెల 11 శుక్రవారం ఉదయం 10 గంటలకు కంచరపాలెం జిల్లా ఉపాధి కార్యాలయంలో మోడల్ కెరీర్ సెంటర్లో నిర్వహించే జాబ్ మేళకు హాజరు కావాలి అందరూ కూడా అని చెప్పేసి తెలియజేశారు. అందరూ కూడా వెళ్ళండి ఫ్రెండ్స్, మంచి అవకాశము. సో విశాఖ జిల్లాలో ఉన్నవారికి. నెక్స్ట్ ఇంకొక మంచి అప్డేట్ అండి ఇది. సో ఇది కర్నూలు జిల్లా నుంచి వచ్చింది మనకి. చేనేత జౌళి శాఖలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానము. చేనేత జౌళి శాఖలో కాంట్రాక్టు పద్ధతిన 24 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుగా ఆ శాఖ జిల్లా సంచాలకులు హరికృష్ణ గారు మంగళవారం తెలిపారు. రాష్ట్రానికి 12 చేనేత క్లస్టర్లు మంజూరయ్యాయని, వీటిలో 12 క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్లు, 12 క్లస్టర్ డిజైనర్ల పోస్టులు ఉన్నాయి. మరి వీటికి ఎంపికైన వారికి 3 ఏళ్ల పాటు నెలకు 30,000 జీతం అండి. 3 సంవత్సరాల వరకు అయితే మరి కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకుంటారు. సో మరి ఈ విధంగా 30,000 అయితే వేతనం ఇస్తామన్నారు. క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి హ్యాండ్లూమ్ టెక్నాలజీ డిప్లొమాతో పాటు 2 ఏళ్ల అనుభవం ఉండాలి. MS వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ పైన అనుభవం అయితే ఉండాలి అంటూ తెలియజేశారు. క్లస్టర్ డిజైనర్ల పోస్టుల భర్తీకి టెక్స్టైల్ డిజైన్ ఇన్స్టిట్యూట్లో ఉత్తీర్ణత, చేనేత విభాగంలో 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. మరిన్ని వివరాలకు handloom.nic.in వెబ్సైట్లో చూడాలంటూ తెలియజేశారు. మరి వెబ్సైట్ సందర్శించి దరఖాస్తులను ప్రచురించిన 21 రోజుల్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారండి. ఓకే, మనకు ఈ యొక్క శాఖ ఎక్కడుందంటే ఆప్కో సముదాయము 11-694 ఆప్కో సముదాయము, పాత GT రోడ్, ఎర్రబాలెం గ్రామం, మంగళగిరి, గుంటూరు. ఓకే, అందరు కూడా గమనించాలి. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే గ్రంథాలయ సంస్థలు ఉద్యోగాలండి. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు కదా. మరి ఇది అనంతపురం జిల్లాలో అండి. ఇవన్నీ కూడా గ్రంథాలయ శాఖలో ఉద్యోగాలు. ఎప్పుడైనా గమనించండి ఫ్రెండ్స్, జిల్లాల వారీగానే వస్తాయండి. ఓకే, DSC ద్వారా భర్తీ చేస్తారు. చూద్దాం.
10వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఇంటర్వ్యూలు. చూద్దాం. జిల్లా గ్రంథాలయ సంస్థలో ఒక లైబ్రేరియన్ గ్రేడ్ 3 పోస్టు, 5 ఆఫీస్ సబార్డినేట్స్, 5 వాచ్మెన్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టినట్లుగా సంస్థ చైర్పర్సన్ ఎల్ఎం ఉమాదేవి గారు తెలిపారు. మరి మంగళవారం సంస్థ కార్యాలయంలో తన ఛాంబర్లో కార్యదర్శి పి రమతో కలిసి ఇందుకు సంబంధించిన వివరాలు ఆమె వెల్లడించారు. 2014లో లైబ్రేరియన్ గ్రేడ్ 3, ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్ పోస్టులకు సంబంధించి భర్తీ ప్రక్రియ కోర్టు ఆదేశాల మేరకు నిలిచిందన్నారు. తాజాగా కోర్టు తీర్పు మేరకు గ్రంథాలయ శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడంతో భర్తీ ప్రక్రియ మొదలైందన్నారు. మరి పోస్టులకు అప్పట్లో ఎంపికైన అభ్యర్థులు 1:3 నిష్పత్తి ప్రకారము జిల్లా రిక్రూట్మెంట్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 10న మధ్యాహ్నం 3 గంటలకు ఇంటర్వ్యూలు ఉంటాయని, గతంలో ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థులు రిజిస్టర్ పోస్టు ద్వారా ఇప్పటికే సమాచారం పంపినట్లుగా కూడా తెలిపారు. అంటే ఇక్కడ మనకు ఈ యొక్క పోస్టులన్నీ కూడా భర్తీ పోతున్నట్లుగా మనకైతే తెలుస్తుంది. నెక్స్ట్ వన్, దివ్యాంగుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం అండి. చూద్దాం. ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిధిలో ఖాళీగా ఉన్న అనంతపురం అండి ఇది. ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిధిలో ఖాళీగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ పోస్టు భర్తీకి దివ్యాంగ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మైరెడ్డి నీరజ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లుగా ఈ పోస్టుకు దరఖాస్తు విధానము, విద్యార్హతలన్నీ కూడా ananthapuram.ab.gov.in వెబ్సైట్లో ఉంటుంది. ఈ నెల 14లోపు దరఖాస్తులు చేసుకోవాలని కోరడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాము. రేపు విద్యానగర్లో జాబ్ మేళా. ఎక్కడండి? హైదరాబాదులో 20కి పైగా ప్రముఖ కంపెనీలు, 1500కు పైగా ఉద్యోగాల భర్తీకి అవకాశం ఉంది. భారీ జాబ్ మేళాగా చెప్పుకోవచ్చండి. చాలామంది అడుగుతున్నారు, సార్ తెలంగాణవి మీరు చెప్పట్లేదు అని చెప్పేసి. తెలంగాణవి కూడా మ్యాక్సిమం అన్నీ కూడా కవర్ చేస్తానండి. ఓకే. మరి హైదరాబాద్లో 1500కు పైగా ఉద్యోగ భర్తీకి అవకాశం ఉందండి. హైదరాబాద్లో విద్యానగర్లో SC/ST నేషనల్ కెరీర్ సర్వీస్ సెంటర్ల ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా గురువారము జాబ్ మేళా నిర్వహించినట్లుగా నిర్వాహకులు తెలిపారు. నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ క్యాంపస్తో పాటు వివిధ సంస్థల సహకారంతో నిర్వహించే ఈ జాబ్ మేళాలో 20కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని పేర్కొన్నారు. సాఫ్ట్వేర్, అపోలో, మెడ్ స్కిల్స్ ప్రైవేట్ లిమిటెడ్తో పాటు అమెజాన్, వాల్మార్ట్, VSS, మెడ్ప్లస్, బ్యాంకింగ్ వంటి సంస్థలు పాల్గొంటాయని వెల్లడించారు. జాబ్ మేళాలో సుమారుగా 1500కు పైగా ఉద్యోగాలు భర్తీ అవుతాయని తెలిపారు. అంటే అదే రోజు అండి, గమనించాలి అందరూ. మీరు ఏ రోజు అయితే ఇంటర్వ్యూకి వెళ్తారో, ఓకే, మరి ఆ ఇంటర్వ్యూకి వెళ్ళిన రోజే మీరు కనుక సెలెక్ట్ అయితే అదే రోజు మీకు జాబ్ ఇవ్వడం జరుగుతుందండి. ఆఫర్ లెటర్ అనేది మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. అందరూ కూడా గమనించాలండి. ఓకే. ఏ రోజు అండి? ఇది గురువారం అండి. ఓకేనా? గురువారం జాబ్ మేళా అయితే నిర్వహించబోతున్నారు. అందరూ కూడా గమనించాలి. మరి మీరు వెళ్ళేటప్పుడు అభ్యర్థుల బయోడేటాతో పాటు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకురావాలని వెల్లడించారు. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ నంబర్స్ ఉన్నాయండి, కాల్ చేయొచ్చు. 04027408555, 7905988309 నంబర్లకు సంప్రదించాలని కూడా కోరడం జరిగింది. ఎవరు కూడా మిస్ చేయొద్దండి. ఓకే. అంటే ఇలాంటి జాబ్ మేళాలో మనం ఉద్యోగం తెచ్చుకోవడము చాలా ఈజీ అండి. చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే వచ్చిన వారు కంపల్సరీగా ఎవరైనా సెలెక్ట్ చేయాలని చూస్తారు తప్ప మ్యాక్సిమం తీసివేయాలని చూడరు. అదే మనం ఏదైనా కంపెనీకి వెళ్ళామనుకోండి ఫ్రెండ్స్, అక్కడ ఉంటే తీసుకుంటారు, లేకుంటే లేదు అనేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఓకే. నెక్స్ట్ 11వ జాబ్ మేళా అండి. జిల్లా ఉపాధి కల్పనాధికారి సత్యమ్మ జగిత్యాలలో అండి. ఇది జిల్లాలోని నిరుద్యోగ యువకులకు ఈ నెల 11న అపోలో ఫార్మసీ హైదరాబాద్ కంపెనీలో ఫార్మసిస్ట్, ఫార్మసీ అసిస్టెంట్, అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీ కోసము జాబ్ మేళా నిర్వహించనున్నట్లుగా జిల్లా ఉపాధి కల్పనాధికారి సత్యమ్మ గారు తెలిపారు. 18 నుంచి 28 ఏళ్లలోపు B.Pharmacy, M.Pharmacy, 10th ఇంటర్ డిగ్రీ కలిగిన యువకులు అర్హులని పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్లో పనిచేయాల్సి ఉంటుందన్నారు. వారికి 8,000 నుంచి 12,000 వరకు శాలరీ ఉంటుందన్నారు. కరీంనగర్ జిల్లాలోని యువకులు ఆధార్ కార్డ్, బయోడేటా, ఫామ్ అర్హతలుగా సర్టిఫికేట్, జిరాక్స్ కాపీలతో జగిత్యాలలోని జిల్లా కల్పనాధికారి కార్యాలయానికి రావాలని కోరారు. మరిన్ని వివరాలకు 9059844583 నంబర్కు సంప్రదించాలని కూడా ఇక్కడైతే చూడవచ్చు. ఇంకొక ముఖ్యమైన అప్డేట్ అండి. మనకు VRO వ్యవస్థని తెలంగాణ రాష్ట్రంలో తీసివేసింది అందరికీ తెలిసే. 5,000 ఉద్యోగాలు. అందరినీ సర్దుబాటు చేయాలి కదండి. అయితే వీరందరినీ కూడా ఇతర శాఖల్లోకి మార్పు.
ఆ జిల్లాలోనే పోస్టింగ్, 16 నెలల తర్వాత స్టెప్. ఇతర షాకే మేలంటున్న డైరెక్టర్ రిక్రూటీస్, రెవెన్యూ లోన్ కావాలంటున్న సంఘాలండి. మరి ఎందులో ఇస్తారు ఏంటి అనేది అయితే అప్డేట్ లేదు. 5,485 మంది VROలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేయనున్నట్లుగా మనకైతే ఇక్కడ తెలుస్తుంది. అంటే మనకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి అన్ని శాఖల్లో సర్దుబాటు చేస్తే నెక్స్ట్ నోటిఫికేషన్లు ఇవ్వచ్చు అనేది ఇక్కడ ముఖ్యమైన ఉద్దేశము. తెలంగాణ నిరుద్యోగులారా వేచి చూడండి. సో ఇది చాలా చాలా పెద్ద బ్రేకింగ్ న్యూస్గా మారిపోయిందండి. సో నిన్న నైట్ అయితే కేసీఆర్ గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఉదయం 10 గంటలకి టీవీలకి అతుకుపోండి సో అంటూ ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. చూద్దాం మరి ఏం ఉద్యోగ ప్రకటన. నాకు తెలిసి మ్యాక్సిమము ఒక ప్రకటన అయితే వస్తుందండి. ఓకేనా, ఏంటంటే ఉద్యోగాలను విడుదల చేయబోతున్నామంటారు, కానీ ఎప్పుడు చేస్తారో ఏంటి అనేది క్లారిటీ ఉండదు. చూడండి అందరూ కూడా ఉద్యోగాల ప్రకటన. సో ఇన్ని ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నాము, 50,000 60,000 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నాము, సో రేపో మాపో నోటిఫికేషన్ ఇస్తాము అనేటువంటి ప్రకటన అయితే వస్తుంది. కానీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటిది అనేది మాత్రము ఉండకపోవచ్చు అనేది అనుకుంటున్నా. మరి ఒకవేళ క్లియర్గా ప్రకటిస్తే మాత్రం ఇంకా చాలా చాలా హ్యాపీ అందరూ కూడా. సో చూద్దామండి మరి 10 గంటల వరకు అందరం కూడా టీవీకే స్టిక్ అయిపోదాము. ఓకే, సో గైస్ ఇదండి మరి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారము. సో ప్రతిరోజు కూడా అందజేయడం జరుగుతుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.